బైనరీ థియరంలో మల్టిన్యూమియల్ కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, ఇఫ్ ది కోఎఫిషియంట్ బి పవర్ 8 ఇన్ ద ఎక్స్పాన్షన్. సో కోఎఫిషియంట్ అన్న జనరల్ టర్మ్ నా మల్టిన్యూమియల్. ఫస్ట్ అయితే జనరల్ టర్మ్ కనుక్కుంటాం. సో ఇక్కడ పవర్, సో ఇంతకుముందు చేసాం కూడా డైట్ చేసేద్దాం. సో పవర్ ఏంటి 10 ఉంది కాబట్టి సో జనరల్ టర్మ్ ఏమవుతుంది, ఇంతకుముందు చూసినట్టు కాన్సెప్ట్లో 10 ఫ్యాక్టోరియల్. ఫస్ట్ టర్మ్ పవర్ ఏంటో తెలియదు, సెకండ్ టర్మ్ పవర్ ఏంటో తెలియదు. సో ఇది ఫస్ట్ టర్మ్ అనుకోండి. సో ఫస్ట్ టర్మ్ పవర్ తెలియదు కాబట్టి ఆల్ఫా అనుకుందాం, సెకండ్ టర్మ్ పవర్ బీటా అనుకుంటే, థర్డ్ టర్మ్ పవర్ గామా అనుకుంటే, సో ఆ పవర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ డినామినేటర్లో వస్తాయి. సో ఆల్ఫా ఫ్యాక్టోరియల్, బీటా ఫ్యాక్టోరియల్, గామా ఫ్యాక్టోరియల్. సో నెక్స్ట్ ఫస్ట్ టర్మ్ ఏ కాబట్టి ఏకి పవర్ ఆల్ఫా, సెకండ్ టర్మ్ పవర్ 2 బి కాబట్టి దాని పవర్ బీటా, థర్డ్ టర్మ్ 4ab కాబట్టి దాని పవర్ గామా. సో ఇది జనరల్ టర్మ్. సో తర్వాత మీకు ఏ కోఎఫిషియంట్ కావాలన్నా ఫస్ట్ దీని టర్మ్స్ని సపరేట్ చేసేద్దాం. సో ఇక్కడ ఏ అనేది ఎక్కడ వస్తుంది, ఇక్కడ ఏ పవర్ ఆల్ఫా, ఇక్కడ ఏ పవర్ గామా అంటే అప్పుడు ఏ పవర్ ఆల్ఫా ప్లస్ గామా. నెక్స్ట్ బి, ఇక్కడ బి పవర్ బీటా, ఇక్కడ బి పవర్ గామా. సో బి పవర్ బీటా ప్లస్ గామా. సో నెక్స్ట్ ఇంకేముంది, 2 ఉంది. సో 2 పవర్ బీటా, 2కి పవర్ బీటా. నెక్స్ట్ ఇక్కడ 4 పవర్ గామా. సో 4 గామా ఇలా వచ్చింది. సో ఇప్పుడు మనకి ఏ కోఎఫిషియంట్ కావాలో దానికి ఈక్వేట్ చేస్తాం. సో మనకు కావాల్సింది ఏ పవర్ 7 కాబట్టి ఇక్కడ పవర్ ఏ పవర్ ఏదైతే ఉందో దాన్ని 7కి ఈక్వేట్ చేస్తాం. సో ఆల్ఫా ప్లస్ గామా ఈక్వల్ టు 7. నెక్స్ట్ బి పవర్ 8 కావాలి కాబట్టి బి పవర్ ఏదైతే ఉందో దానికి 8కి ఈక్వేట్ చేస్తాం. నెక్స్ట్ మనకి తెలిసింది ఏంటి, సమ్ ఆఫ్ ది పవర్స్ మొత్తం ఈజ్ ఈక్వల్ టు మల్టినోమియల్ పవర్కి ఈక్వల్ అవ్వాలి. సో ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఆల్ఫా, సెకండ్ టర్మ్ పవర్ బీటా, థర్డ్ టర్మ్ గామా అయితే సమ్ ఆఫ్ ది పవర్స్ ఇంకో కండిషన్ ఏంటి, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు 10. అదొకటి నోట్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ఇండివిజువల్ వాల్యూస్ కనుక్కోవాలి. సో ఇక్కడ బీటా ప్లస్ గామా వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తే అప్పుడు 8. సో 8 అటు పోతే ఆల్ఫా వాల్యూ 2 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఆల్ఫా ప్లస్ గామా వాల్యూ, ఆల్ఫా ప్లస్ గామా సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత 7 అటు పోతే బీటా వాల్యూ ఏమొస్తుంది 3 వస్తుంది. ఇప్పుడు ఆల్ఫా అండ్ బీటా వాల్యూస్ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే గామా వాల్యూ ఏమొస్తుంది 5 వస్తుంది. సో ఇప్పుడు మీకు ఏ టర్మ్ కోఎఫిషియంట్ కావాలో దాని రిలేటెడ్గా ఆల్ఫా బీటా గామా వాల్యూస్ వచ్చేసినాయి. ఇప్పుడు కోఎఫిషియంట్ అంటే ఏంటి, సో దీని కోఎఫిషియంట్ అంటే ఇది నెక్స్ట్ ఇది కూడా కదా. సో ఇక్కడ వేరియబుల్స్ ఏబీలు తప్పించి రిమైనింగ్ అంతా కోఎఫిషియంట్స్. సో ఇక్కడ రెండింటిలో కూడా మనం ఏంటి ఆల్ఫా బీటా గామా వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసేస్తే ఆన్సర్ వస్తుంది. సో 10 ఫ్యాక్టోరియల్ బై ఆల్ఫా 2 ఫ్యాక్టోరియల్, బీటా 3 ఫ్యాక్టోరియల్, గామా 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 పవర్ బీటా వాల్యూ ఎంత 3. నెక్స్ట్ 4 పవర్ గామా వాల్యూ 5. సో 4 పవర్ 5 అంటే ఎంత, 4 పవర్ 5 అంటే 2 స్క్వేర్ హోల్ పవర్ 5 కాబట్టి 2 పవర్ 10 కాబట్టి ఇది ఏమొస్తుంది 2 పవర్ 13 వస్తుంది. ఇంకా దీన్ని క్యాన్సిలేషన్ సింప్లిఫికేషన్ చేసేసేయండి. ఇక్కడ కూడా ఇంతకుముందు ఒక క్వశ్చన్ అడిగినట్టుగా k ఇంటూ 2 పవర్ 16 అన్నాడు. సో 2 పవర్ 16 వచ్చే విధంగా అక్కడ ఆల్రెడీ 13 ఉంది, ఇందులోంచి ఇంకా 2 క్యూబ్ అవుట్ సైడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఇందులో 2 క్యూబ్ అంటే ఇప్పుడు ఈ క్యాన్సిల్ చేసేసిన తర్వాత రిమైనింగ్ వాటిలో 2 క్యూబ్ బయట తీసేసుకుంటే 2 పవర్ 16. సో 2 క్యూబ్ తీసిన తర్వాత రిమైనింగ్ పార్ట్ ఇది మిగిలిపోతుంది 3 పవర్ ఎంత 315. సో 2 పవర్ 16 టు k అన్నాడు కాబట్టి k వాల్యూ ఎంత 315. ఇది క్వశ్చన్ నెంబర్ 3. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇది క్వశ్చన్ నెంబర్ 4 మల్టినోమియల్లో. సో ఇంతకుముందుకి 3 క్వశ్చన్స్ చూసాం. సో 4th క్వశ్చన్ మల్టినోమియల్లో. సో ఇక్కడ ఏమడిగాడు, కాన్స్టెంట్ టర్మ్ అడిగాడు. సో ఏదో అడిగినా కూడా అంటే ఇది బైనోమియల్ కాన్సెప్ట్తో చేసాడు, అంటే ఇంతకుముందులాగా. సో ఇది కష్టం కొద్దిగా. సో మన మల్టినోమియల్ అనేది బెస్ట్, మల్టినోమియల్ కాన్సెప్ట్ తోటి చూద్దాం. సో మల్టినోమియల్ కాన్సెప్ట్ తోటి సో కాబట్టి ఇది కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. జస్ట్ బ్రీఫ్ ఏంటి ఇస్తాను, ఇక్కడ ఉన్నది మీరు సొల్యూషన్ ఉంది కూడా చూసుకోండి, నేను వేరే మెథడ్ చెప్తాను. అంటే ఇక్కడ ఎక్స్ పవర్ 7 ఎల్సిఎం చేసేస్తే ఏమొస్తుంది, ఎక్స్ పవర్ 8 ఇక్కడ ఎక్స్ పవర్ 9. సో బై ఎక్స్ పవర్ 7 హోల్ పవర్ 5 అంటే ఎక్స్ పవర్ 35 అవుతుంది. సో తర్వాత ఏంటి అంటే ఇక్కడ ఎక్స్ పవర్ 8 కామన్ తీసుకున్నాను. సో అలాగే చేయాలని రూల్ అక్కడ ఏమి ఉండదు. అక్కడ అంటే మీకు ఏమొస్తుందంటే ఎల్సిఎం చేసిన తర్వాత 2 ఇంటూ ఎక్స్ పవర్ 7 ప్లస్ 3 ఇంటూ ఎక్స్ పవర్ 9 ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 7 అంటే సో బై హోల్ పవర్ 5 ఉంది కాబట్టి హోల్ పవర్ 35 అవుతుంది. సో ఇప్పుడు ఇది సో మనం ఇంతకుముందు 3 టర్మ్స్ ఉన్నప్పుడు బైనామియల్ మార్చుకునేటప్పుడు ఐ పవర్ ఏదో ఉందో దాన్ని పక్క పెట్టేయమన్నాను. అంటే ఇంతకుముందు ఒక క్వశ్చన్ చేస్తే మనకి ఏఎక్స్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సిఎక్స్ స్క్వేర్ అలా ఉన్నప్పుడు హై పవర్ ఏదైతే ఉందో దాని అంతా సింగిల్ టర్మ్ తీసుకొని రిమైనింగ్ అంతా ఇది ఒక సింగిల్ టర్మ్, ఇదంతా సింగిల్ టర్మ్, ఇదంతా వై అనుకొని అప్పుడు ఎక్స్ ప్లస్ వై అది చేసాం. కానీ ఇక్కడ రెండిట్లో కూడా మీకు హై పవరే ఉంది. సో ఇక నెక్స్ట్ ఇక్కడ ఏమైనా కామన్ వస్తుంటే కామన్ తీసేస్తారు. సార్ ఇది ఎక్స్ పవర్ 7 కాదు 8, అక్కడ ఆల్రెడీ ఎక్స్ ఉంది కాబట్టి. సో రెండిట్లో ఎక్స్ పవర్ 8 కామన్ తీసుకుంటే
సో అప్పుడు ఇలా వస్తుంది. ఇప్పుడు దీని మనకి ఏం కావాలి, అడిగింది కాన్స్టెంట్ టర్మ్. సో ఏ టర్మ్ కావాలన్నా కూడా మీరు చేయాల్సింది ఏంటంటే జనరల్ టర్మ్ కనుక్కోవాలి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇందులో మీకు కావాల్సింది కాన్స్టెంట్ టర్మ్. సో ఇందులో కాన్స్టెంట్ టర్మ్ అంటే ఏంటి, ఎక్స్ పవర్ జీరో. ఇక్కడ చూడండి ఒక లాజిక్. సో కాన్స్టెంట్ టర్మ్ అంటే ఏంటి, ఎక్స్ పవర్ జీరో. అయితే అంటే ఓవరాల్గా రౌండ్లో ఉన్నది మొత్తం ఎక్స్ పవర్ జీరో. మరి ఎక్స్ పవర్ జీరో రావాలంటే ఆల్రెడీ డినామినేటర్లు ఏముంది, ఎక్స్ పవర్ 35 ఉంది. ఆల్రెడీ ఎక్స్ పవర్ 35 ఉంది. మరి జీరో రావాలంటే ఇక్కడ ఏముండాలి, ఇక్కడ ఏం తీసుకోవాలి, ఇక్కడ కూడా మీరు ఎక్స్ పవర్ 35 తీసుకోవాలి. అప్పుడు ఎక్స్ పవర్ 35 బై ఎక్స్ పవర్ 35 ఏమవుతుంది, క్యాన్సిల్ అయిపోయి ఎక్స్ పవర్ జీరో వచ్చి కాన్స్టెంట్ టర్మ్ వస్తుంది. అంటే మీకు ఓవరాల్గా ఇందులో ఎక్స్ పవర్ 35 కోఎఫిషియంట్ రావాలి అంటే, సారీ, ఈ ఓవరాల్గా ఎక్స్ ఏంటి కాన్స్టెంట్ టర్మ్ రావాలి అంటే, ఇందులో కాన్స్టెంట్ టర్మ్ రావాలి అంటే అప్పుడు న్యూమరేటర్లు ఏమి కావాలి, మీకు ఎక్స్ పవర్ 35 కోఎఫిషియంట్ కావాలి. కాబట్టి న్యూమరేటర్లో ఏదైతే ఉందో, సో న్యూమరేటర్లో ఏదైతే ఉందో దాంట్లో మీకు కావాల్సింది ఏంటి, ఎక్స్ పవర్ 35 కోఎఫిషియంట్. సో లేదు అంటే ఇప్పుడు మీకు కావాల్సిన ఎక్స్ పవర్ జీరో అంటే కాన్స్టెంట్ ఇది అటు వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు ఏంటి ఇందులో కావాల్సింది మీకు ఎక్స్ పవర్ 35 కోఎఫిషియంట్ కావాలి. ఇందులో ఎక్స్ పవర్ 35 కోఎఫిషియంట్. సో ఇందులో మరి నెక్స్ట్ ఇందులో జనరల్ టర్మ్ R+1 టర్మ్ అంటే ఏమొస్తుంది, సో పవర్ ఏముంది, ఇదంతా సింగిల్ టర్మ్ అనుకుంటున్నాం. సో పవర్ అంతా ఇది సింగిల్ టర్మ్ అనుకుంటే, సో 5CR జనరల్ టర్మే కదా, R+1 టర్మ్ అంటే ఇక్కడ R. సో నెక్స్ట్ ఫస్ట్ టర్మ్ పవర్ ఏమవుతుంది, రెండింటికి డిఫరెన్స్. సో 1 పవర్ ఎంత, 5 - 6. సో 1 పవర్ ఎంత ఉన్నా 1. సో నెక్స్ట్ అది అందులో ఇంక ఎక్స్ లేదు. నెక్స్ట్ ఈ టర్మ్కి సెకండ్ టర్మ్కి పవర్ ఏముండాలి, R ఉండాలి. అంటే అప్పుడు ఎక్స్ పవర్ 8 హోల్ పవర్ R అంటే 8R. నెక్స్ట్ 2 + 3x హోల్ పవర్ R. ఇప్పుడు మీకు ఎక్స్ పవర్ 35 కోఎఫిషియంట్ రావాలి అంటే ఇక్కడ మనకి టర్మ్ పవర్ ఎంత ఉంది, 5 ఉంది. కాబట్టి పాసిబుల్ టర్మ్స్ ఏంటి, R వాల్యూ 0, 1, 2, 3, 4. సో ఇక్కడ కొద్ది లాజిక్తో చేయాలి, మనం ఇంతకుముందు లా చేస్తే తొందరగా రాదు. సో ఇక్కడ లాజిక్ తోటి R వాల్యూ 0 తీసుకుంటే అప్పుడు ఇది 0 అయిపోతుంది. సో కంప్లీట్ కాన్స్టెంట్ టర్మ్ వస్తుంది. కాబట్టి ఎక్స్ పవర్ 35 రాదు. సో నెక్స్ట్ 1 తీసుకుంటే ఇది 8 అవుతుంది, ఇక్కడేమో 1 అవుతుంది. సో అంటే అప్పుడు ఏంటి, ఎక్స్ పవర్ 8 × 1 + 3x. అందులో మీకు దీని పవర్ 1 ఉంది. కాబట్టి ఎక్స్ పవర్ 35 వచ్చే ఛాన్సే లేదు. తర్వాత నెక్స్ట్ 2 చెక్ చేసుకోండి, దానికి ఛాన్స్ ఉండదు. 3 చెక్ చేయండి. సో 24 అంటే ఎక్స్ పవర్ 24 × 1 + 3x. సో 2 + 3x దాని పవర్ ఎంత, 3. సో ఇక్కడ ఎక్స్ పవర్ 24, ఇక్కడ పవర్ 3 ఉంది. సో హైయెస్ట్ పవర్ 27 వస్తుంది, 35 ఛాన్స్ లేదు. నెక్స్ట్ ఇప్పుడు 4 తీసుకుందాం. 4 తీసుకుంటే ఇక్కడ ఎంత, ఎక్స్ పవర్ 32 వస్తుంది. సో ఇదెంత, ఎక్స్ పవర్ 8 × R అంటే ఎక్స్ పవర్ 32 × 2 + 3x హోల్ పవర్ 4. సో ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ పవర్ 32 వచ్చింది కాబట్టి మీకు 35 రావాలంటే ఇందులో కావాల్సింది x³. సో హోల్ పవర్ 4 ఉంది కాబట్టి ఇందులో x³ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇందులో మీరు x³ కోఎఫిషియంట్ కనుక్కుంటే సరిపోతుంది. అలాగే నెక్స్ట్ 5 తీసుకుందాం. 5 తీసుకుంటే 8 × 5 40, దాన్ని క్రాస్ అయిపోతుంది. అంటే ఓన్లీ R = 4 తీసుకున్నప్పుడు మాత్రమే మీకు పాసిబిలిటీ ఉంటుంది, ఇంకా వేరే వాటికి పాసిబిలిటీ లేదు. కాబట్టి R = 4 రాస్తే ఈ టర్మ్ వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ 32 వచ్చింది కాబట్టి ఇందులో మీకు కావాల్సింది ఏం కావాలి, x³ కోఎఫిషియంట్ కావాలి. అంటే దీనికి పవర్ సెకండ్ టర్మ్ పవర్ 3 ఉండాలి. సెకండ్ టర్మ్ పవర్ అంటే ఇందులో ఏంటి రాసేయండి, 5C4. సో ఎక్స్ పవర్ 5C4 ఇది ఎక్స్ పవర్ 32. సో ఇక్కడ మీకు దీని పవర్ సెకండ్ టర్మ్ పవర్ 3 రావాలంటే అప్పుడు 4C3. సో 2 పవర్ ఆఫ్ ఈ రెండు డిఫరెన్స్ 1. నెక్స్ట్ ఇక్కడ ఏంటి 3x పవర్ ఎంత, క్యూబ్. ఇప్పుడు ఇక్కడ x³ ఇక్కడ ఎక్స్ పవర్ 32 ఎక్స్ పవర్ 35 వస్తుంది. కోఎఫిషియంట్ అంటే ఏంటి అప్పుడు 5C4 సో ఇంటూ 4C3 × 2 × 3 క్యూబ్. ఇది సరే. మనం ఇది కాకుండా ఇది కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకోవడం ఇదంతా కష్టం అనుకుంటే మనం సింపుల్గా మల్టీనోమియల్ కాన్సెప్ట్తో చేసేద్దాం. సో మల్టీనోమియల్ కాన్సెప్ట్ తోటి చేసేద్దాం. సో ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి. ఫస్ట్ జనరల్ టర్మ్ రాసేస్తాం. సో జనరల్ టర్మ్ ఏంటి ఇక్కడ, సో జనరల్ టర్మ్ అంటే ఇందులో పవర్ 5 ఉంది కాబట్టి 5 ప్యాటర్న్లు. ఫస్ట్ టర్మ్ పవర్ ఏంటో తెలియదు. సో ఫస్ట్ టర్మ్ పవర్ A అనుకుంటాం. సెకండ్ టర్మ్ పవర్ ఏంటో తెలియదు, B అనుకుంటాం. థర్డ్ టర్మ్ పవర్ ఏంటో తెలియదు, C అనుకుంటాం. సో అప్పుడు ఏంటి 2x హోల్ పవర్ A. సో నెక్స్ట్ 1/x⁷ హోల్ పవర్ B × 3x² హోల్ పవర్ C. ఇప్పుడు సో వేరియబుల్స్ ఇవన్నీ సపరేట్ చేసేస్తే సో 5 factorial by A factorial, B factorial, C factorial. So 2 power A
ఇంటూ 3 పవర్ సి. సో ఇక్కడ ఏంటి ఎక్స్ పవర్ ఏ, నెక్స్ట్ ఇక్కడ 2 ఇంటూ సి, 2c. సో పవర్స్ యాడ్ చేసేస్తున్నాం. సో నెక్స్ట్ ఇక్కడ 1/x⁴ డినామినేటర్లో ఉంది, న్యూమినేటర్కి వెళ్తే ఏమవుతుంది x⁻−7 -7 ఇంటూ బి అంటే -7b వస్తుంది. ఇప్పుడు మీకు ఏం కావాలి, కావాల్సింది కాన్స్టెంట్ టర్మ్ కావాలి. సో కాన్స్టెంట్ టర్మ్ కావాలంటే ఇది ఏం కావాలి, పవర్ ఏం అవ్వాలి, 0 అవ్వాలి. కాబట్టి ఇక్కడ ఏ ప్లస్, సో మనం మల్టీనోమియల్ కాన్సెప్ట్తో చేస్తున్నాం. ఇంతకుముందు చేసింది బైనామియల్ కాన్సెప్ట్తో చేసాం. సో బైనామియల్ కాన్సెప్ట్ ఎలా చేసామంటే ఈ రెండు టర్మ్స్ని ఒకటి సింగిల్కి తీసుకున్నాం, ఇదంతా ఒక టర్మ్ తీసుకుంటే అంటే ఇది కన్సిడర్ యాజ్ వన్ సింగిల్ టర్మ్గా కన్సిడర్ చేసినప్పుడు ఆ బైనామియల్గా మనకి ట్రీట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇక మల్టీనోమియల్ కాన్సెప్ట్ చేస్తున్నాం. మీకు కావాల్సింది కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి సో మీకు ఏదైతే కావాలో ఆ పవర్కి ఈక్వేట్ చేస్తారు. సో కాన్స్టెంట్ టర్మ్ అంటే x⁻0 కాబట్టి 0కి ఈక్వేట్ చేసాం. ఇంకో కండిషన్ మనకు తెలుసు, ఇక్కడ ఏవైతే పవర్స్ ఉన్నాయో సమ్ ఆఫ్ ది పవర్స్ ఏం కావాలి, a + b + c = ఏం కావాలి, 5 అవ్వాలి. ఇప్పుడు మనము దీని నుంచి a + 2c = ఎంత, 7b. సో ఇప్పుడు ఈ కండిషన్ చూసుకుందాం. ఇప్పుడు రైట్ సైడ్ చూస్తే 7b ఉంది. సరే ఫస్ట్ చూద్దాం, a b c వాల్యూస్ చూస్తున్నాం. ఇక్కడ ఈ రెండింటిని యాడ్ చేస్తే 7bకి ఈక్వల్ అవ్వాలి. అంటే 7 ఇంటూ సంథింగ్ అంటే a + 2c అనేది 7 మల్టిపుల్ అవ్వాలి. a + 2c అనేది 7 మల్టిపుల్ అవ్వాలి. అంటే 7 మల్టిపుల్ అంటే 0 కూడా 7 మల్టిపులే. కాబట్టి 7 మల్టిపుల్స్ అంటే ఫస్ట్ 7 మల్టిపుల్స్ ఏంటో ఫస్ట్ రాసేద్దాం. 0, 7, 14, సో నెక్స్ట్ ఏంటి 21. ఇప్పుడు చెక్ చేసుకుందాం ఒక్కొక్కటి. సో ఇది 0 వచ్చింది అనుకోండి, ఇది 0 రావాలి అంటే సో మన నెగిటివ్ అయ్యే ఛాన్స్ లేదు. సో ఇది సి వాల్యూ 0, ఏ వాల్యూ కూడా 0 అయితే అప్పుడు బి వాల్యూ కూడా 0 అవుతుంది. కానీ రాంగ్ కదా, a + b + c ఎంత రావాలి, మనకి 5 రావాలి. కాబట్టి 0కి పాసిబిలిటీ లేదు. సో వదిలేసాం. నెక్స్ట్ 7 రావాలి అంటే ఇటు సమ్ 7 రావాలి అంటే సో ఫస్ట్ ఇది ఫిక్స్ చేద్దాం. సి వాల్యూ 0, సి వాల్యూ 0 తీసుకుంటే అప్పుడు ఏ వాల్యూ ఏం కావాలి, 7 అవ్వాలి. సో ఏ వాల్యూ 7 అయ్యే పాసిబిలిటీ లేదు, ఎందుకంటే a + b + c సమ్ ఎంత 5, కాబట్టి అది పాసిబిలిటీ లేదు. ఓకే, 0కి పాసిబిలిటీ లేదు. నెక్స్ట్ 1 చూద్దాం. సో 1, సి వాల్యూ 1 అయితే ఇది 2 అవుతుంది. అప్పుడు ఏ వాల్యూ ఏం కావాలి, 5 అవ్వాలి. ఎందుకంటే మొత్తం మనకి ఏం కావాలి, 7 మల్టిపుల్స్, 0 అయిపోయింది, ఇప్పుడు 7 అవ్వాలి కదా. సో ఇది 2 వచ్చేస్తుంది. అప్పుడు ఏ వాల్యూ 5 అయితే అప్పుడు 7 వస్తుంది. కాబట్టి ఏ వాల్యూ 5 అన్నా కూడా పాసిబిలిటీ లేదు, ఎందుకంటే ఈ రెండింటి సమ్మే 6 అవుతుంది. మనకి ఏబిసి 3 సమ్ కలిసి మీకు ఏం కావాలి, 5 అవ్వాలి. కాబట్టి అది కూడా పాసిబిలిటీ లేదు. సో C1 అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు C2, సి వాల్యూ 2 తీసుకుంటే ఇప్పుడు ఇది 4 అవుతుంది. అప్పుడు ఏ వాల్యూ ఏం కావాలి, 3 అవ్వాలి. ఏ వాల్యూ ఏం కావాలి, 3. సో సి వాల్యూ 2 అయితే 2 × 2 4. సో అప్పుడు మనకి 7 రావాలంటే ఇక బ్యాలెన్స్ ఏంటి, ఏ వాల్యూ 3 అవ్వాలి. సో ఏ వాల్యూ 3. అప్పుడు ఇది ఏమవుతుంది, సో ఇది ఏ వాల్యూ 3 సారీ ఏ వాల్యూ కదా 3, బి కాదు ఇక్కడ ఏ వాల్యూ 3. సో ఏ వాల్యూ 3 అంటే అప్పుడు 3 + 2 × 2 4, 7 అయింది. అప్పుడు 7b = 7 అంటే అప్పుడు b = 1, b = 1 అంటే అప్పుడు సమ్ ఎంత మనకి a + b + సమ్ ఏం కావాలి, 5 అవ్వాలి. కానీ ఇక్కడ ఏమైంది, 6 అయింది. కాబట్టి ఇది కూడా పాసిబిలిటీ లేదు. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో పాసిబిలిటీ చూద్దాం. సి వాల్యూ 3 చూసుకుందాం. ఒక్కో పెంచుకుంటే వెళ్ళండి, 0, 1, 2, 3 అలా. సో సి వాల్యూ 3. సో ఈ లాజిక్ని బాగా అబ్జర్వ్ చేయండి ఎలా తీసుకుంటున్నాను అనేది. సి వాల్యూ 3 తీసుకుంటే అప్పుడు ఇది ఏంటి, 6 అవుతుంది. అప్పుడు మీకు 7 రావాలంటే బ్యాలెన్స్ ఏ వాల్యూ ఏం కావాలి, 1 అవ్వాలి. సో ఇది పాసిబిలిటీ లేదు, అది కొట్టేసేయండి. సో ఏ వాల్యూ 1. అప్పుడు ఇది ఏమొస్తుంది, లెఫ్ట్ సైడ్ 7 వస్తుంది. అప్పుడు బి వాల్యూ అంటే 7 = 7b అంటే బి వాల్యూ ఎంత 1. ఇది సరిపోయింది చూడండి, a + b + c అనేది 5 అవుతుంది. సో ఇది ఓకే. ఇంకేమైనా పాసిబిలిటీస్ ఉన్నాయా, ఇంకా చెక్ చేద్దాం. సి వాల్యూ 3 అయిపోయింది. నెక్స్ట్ సి వాల్యూ 4 తీసుకుంటే సో మనకి 7 రాదు, ఇదే 8 అయిపోయింది. కాబట్టి సో సి వాల్యూ 4కి పాసిబిలిటీ లేదు. ఓకే, 7 అయిపోయింది. నెక్స్ట్ 14 అయ్యే ఛాన్స్ ఉందా అంటే 14 అవ్వాలి అంటే సో పాసిబిలిటీ అంటే మనకి చూడండి a + b + c 5 కాబట్టి ఇక్కడ ఉండదు, కాబట్టి చెక్ చేసుకుందాం. సో 14 అంటే సి వాల్యూ 0 తీసుకుంటే అప్పుడు ఏ వాల్యూ 14 అవ్వాలి. సో a + b + c మూడింటి సమ్మే మనకి 5 అవ్వాలి. కానీ ఇక్కడ ఏ వాల్యూ సో 14 అవుతుంది, ఏ వాల్యూ 14 అవుతుంది కాబట్టి పాసిబిలిటీ లేదు. నెక్స్ట్ సి వాల్యూ ఇట్లా 1, 2, 3 చెక్ చేసుకోండి. సో మీకు ఎటువంటి పాసిబిలిటీస్ రావు. సో ఇది ఒకటే వస్తుంది. సో ఇవన్నీ ఇంకా
కాదు. సో ఇక్కడ మనకి 7 ఓకే, 7కి ఒక సెట్ వస్తుంది. 7లో ఒక సెట్ ఏంటి 1 1 3. కాబట్టి ఇప్పుడు మనకి కోఎఫిషియంట్ కావాలి. కోఎఫిషియంట్ అంటే ఇప్పుడు ఇందులో రాసేస్తారు. మీకు కావాల్సింది కాన్స్టెంట్ టర్మ్ కదా. సో ఈ వాల్యూస్ తీసుకుంటే ఇది 0 అయిపోతుంది. ఏ వాల్యూ 1, సి వాల్యూ 3 అంటే అప్పుడు 6 మైనస్ బి వాల్యూ ఎంత 1. సో 7 మైనస్ 7 0 అయిపోయింది. ఇప్పుడు ఇది కోఎఫిషియంట్. కాబట్టి ఇప్పుడు కోఎఫిషియంట్ ఏంటి 5 ఫ్యాక్టోరియల్ బై ఏ అంటే ఎంత 1 ఫ్యాక్టోరియల్, బి అంటే ఎంత 1 ఫ్యాక్టోరియల్, సి అంటే ఎంత 3 ఫ్యాక్టోరియల్. సో ఇంటూ 2 పవర్ ఏ. సో 2 పవర్ ఏ అంటే ఎంత 2 పవర్ 1. నెక్స్ట్ 3 పవర్ సి. సో 3 పవర్ సి అంటే సి వాల్యూ ఎంత 3. సో ఇది ఆన్సర్. సో ఇక్కడ వేరే ఉంది, సింప్లిఫై చేస్తే మీకు అదే వస్తుంది. అంటే ఇక్కడ వేరే మెథడ్ చేసాం కాబట్టి కొద్దిగా అదైంది. సింప్లిఫికేషన్ చేసేసేయండి, మీకు అదే వస్తుంది. అంటే ఇక్కడ చూడండి ఆల్రెడీ 2 3 క్యూబ్ ఉంది. సో ఇది మీకు ఇదే వస్తుంది, చెక్ చేసుకోండి. సో మీకు ఏది కంఫర్టబుల్ ఉంటుంది. సో ఈ లాజిక్ డెవలప్ చేసి బైనామిల్లో కూడా అలవాటు చేసుకోండి నేర్చుకునేటప్పుడు బెస్ట్. సో ఇక్కడ కూడా కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 7. సో బైనామిల్ కాన్సెప్ట్ హైయెస్ట్ పవర్ ఏదైతే ఉందో దాన్ని సపరేట్, అంటే దీన్ని మల్టీనామిల్ ఉంది 2 టర్మ్స్గా స్ప్లిట్ చేస్తున్నాం. అంటే ఒక టర్మ్ని సపరేట్ చేసి రిమైనింగ్ 2 టర్మ్స్ని ఒక సెట్. సో ఒక సింగిల్ టర్మ్ ఏది తీసుకుంటాం అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తామంటే ఏదైతే హైయెస్ట్ పవర్ ఉందో దానికి. సో 2x³ సింగిల్ తీసుకొని రిమైనింగ్ 2 టర్మ్స్ని కలిసి ఒక సింగిల్ టర్మ్. సో 1 మైనస్ x అనేది ఒక సింగిల్ టర్మ్గా కన్సిడర్ చేయండి. నెక్స్ట్ 2x³ అనేది ఒక సింగిల్ టర్మ్గా కన్సిడర్ చేద్దాం. సో ఇప్పుడు ఏంటి మనకి మల్టీనామిల్ కాన్సెప్ట్ ప్రకారం 10c0. సో సారీ బైనామిల్ కాన్సెప్ట్ ప్రకారం ఏంటి జనరల్ టర్మ్. సో ఎక్స్పాన్షన్ రాస్తే 10c0. సో ఫస్ట్ టర్మ్ 1 మైనస్ x, ఈ రెండింటి డిఫరెన్స్. సో నెక్స్ట్ సెకండ్ టర్మ్ పవర్ 2x³ హోల్ పవర్ 0 కాబట్టి అది 1 అయిపోతుంది కాబట్టి అవసరం లేదు. నెక్స్ట్ 10c1. సో 1 మైనస్ x ఫస్ట్ టర్మ్ పవర్ ఏంటి రెండింటికి డిఫరెన్స్. నెక్స్ట్ ఎంత 2x³. సో మనకి ఏంటి x పవర్ 7 రావాలి. ఎప్పుడైతే 7 క్రాస్ అయిపోతుందో ఆ తర్వాత మనం స్కిప్ చేసేస్తాం నెక్స్ట్ టర్మ్స్. సో ఇంక ఇప్పటికైతే క్రాస్ అవ్వలేదు. నెక్స్ట్ 10c2 1 మైనస్ x, ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత 8. నెక్స్ట్ 2x³ హోల్ పవర్ 6 అంటే x పవర్ 6 వచ్చింది. సో ఇక్కడ x పవర్ 6 వచ్చింది, ఇంకా x పవర్ 7 రాలేదు. ఇంకా తర్వాత ఆన్వర్డ్స్ ఏమవుతుందంటే 10c3. నెక్స్ట్ రాస్తే 10c3 రాస్తే ఇక్కడ 2x³ హోల్ పవర్ 3 వస్తుంది. అంటే పవర్ ఏమవుతుంది ఇక్కడే మీకు x పవర్ 9 అయిపోయింది. మినిమం పవరే x పవర్ 9 అవుతుంది. అంటే దీని తర్వాత వచ్చే టర్మ్స్లో మీకు x పవర్ 7 అనే టర్మ్ అనేది పాసిబిలిటీ లేదు కాబట్టి ఇందులోనే రావచ్చు. కాబట్టి ఇప్పుడు ఇందులో చూద్దాం. సో ఇది 10c0. ఇందులో x పవర్ 7 కోఎఫిషియంట్, అంటే సెకండ్ టర్మ్కి పవర్ 7 ఉండాలంటే అప్పుడు ఏంటి సెకండ్ టర్మ్ పవర్ ఏదైతే ఉండాలో అది సఫిక్స్. సో 10c7. సో ఫస్ట్ టర్మ్ పవర్ ఎంత 1³. సో ఇక్కడ నెగిటివ్ ఉంది మైనస్ x హోల్ పవర్ 7 కదా, హోల్ పవర్ 7 కాబట్టి మైనస్ వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ x³ వచ్చేసింది. సో 2 రాసింది కోఎఫిషియంట్. ఇంక ఇందులోంచి మనకి x పవర్ 7 రావాలంటే ఈ 10c1 కూడా రాసేద్దాం. 2 10c1 రాసి ఇప్పుడు ఇందులో మనకు కావాల్సింది x పవర్ 4 కోఎఫిషియంట్ అంటే ఎంత 9c4. సో మైనస్ ఇక్కడ x కోఎఫిషియంట్ ఎంత -1 పవర్ 4. సో -1 పవర్ 4 అంటే 1 కాబట్టి ఇంటూ 9c4. నెక్స్ట్ ఇక్కడ x³ హోల్ పవర్ అంటే x పవర్ 6 వచ్చేసింది. సో x పవర్ 6 వచ్చిందంటే ఇందులో ఇంకేం కావాలి మీకు x కోఎఫిషియంట్ కావాలి. సరే ఫస్ట్ ఇదేంటి 2 స్క్వేర్ 4. నెక్స్ట్ 10c2 వచ్చేసింది రాశాం. ఇప్పుడు మనకి x పవర్ 6 వచ్చేసింది కాబట్టి ఇందులో మనకి ఏం కావాలి x పవర్ 7 కావాలంటే ఇందులో ఏం కావాలి x పవర్ 1 కావాలి. కాబట్టి సో xకి పవర్ 1 అంటే 8c1. సో 8c1 ఏమొస్తుంది -1. x కోఎఫిషియంట్ ఎంత -1 పవర్ 1. సో -1 పవర్ 1 అంటే ఎంత మైనస్. సో ఇక్కడ మైనస్ వస్తుంది. సో ఇది బైనామియల్. సో మనము వద్దు అనుకుంటే మల్టీనామియల్ అయితే బెస్ట్ అనిపిస్తే మీకు ఏది ఒక్కొక్కరికి ఒక్కో రకంగా కంఫర్టబుల్ ఉండొచ్చు. ఎవరికి ఏది బెస్ట్ అనిపిస్తే చేసేద్దాం. సో మల్టీనామియల్ కాన్సెప్ట్ ప్రకారం చూద్దాం. సో ఏంటి జనరల్ టర్మ్ 10 ఫ్యాక్టోరియల్ ఫస్ట్ టర్మ్ పవర్ ఏంటో తెలియదు. ఏ ఫ్యాక్టోరియల్ సెకండ్ టర్మ్ పవర్ ఏంటి, బి ఫ్యాక్టోరియల్ థర్డ్ టర్మ్ ఏంటి సి ఫ్యాక్టోరియల్. సో ఫస్ట్ టర్మ్ పవర్ ఏ, సెకండ్ టర్మ్ ఏంటి -x పవర్ బి ఇంటూ 2x³ హోల్ పవర్ సి. సో ఇప్పుడు ఇది సింప్లిఫై చేసేస్తే 10 ఫ్యాక్టోరియల్ బై ఏ ఫ్యాక్టోరియల్. సో బి ఫ్యాక్టోరియల్ సి ఫ్యాక్టోరియల్ 1 పవర్ ఏ అంటే 1. సో -1 పవర్ బి ఫస్ట్ కాన్స్టెంట్స్ రాసేయండి -1 పవర్ బి. నెక్స్ట్ ఇక్కడ ఏంటి 2 పవర్ సి. సో నెక్స్ట్ వేరియబుల్స్ రాసేద్దాం. ఇక్కడ వేరియబుల్ లేదు, ఇక్కడ x పవర్ బి
ఇక్కడ ఎక్స్ క్యూబ్ హోల్ పవర్ సి అంటే ఎక్స్ పవర్ ఎంత 3c. సో ఎక్స్ పవర్ బి ఇంటూ ఎక్స్ పవర్ 3c అంటే పవర్స్ యాడ్ చేసేస్తే బి ప్లస్ 3c వస్తుంది. ఇప్పుడు మీకు ఏం కావాలో పవర్ దానికి ఈక్వేట్ చేయండి. సో మనకి ఏం కావాలి, ఎక్స్ పవర్ 7 అవ్వాలి. అంటే బి ప్లస్ సి వాల్యూ ఏం కావాలి, బి ప్లస్ 3c వాల్యూ ఏం కావాలి 7. సో 7కి ఈక్వేట్ చేస్తారు. సో దానికంటే ముందు అది మాత్రం మర్చిపోవాకండి, సమ్ ఆఫ్ ద ఏంటి పవర్స్ ఏం కావాలి, మల్టీనోమియల్ పవర్కి ఈక్వల్ అవ్వాలి. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి పవర్స్ ఇవే కదా. సో ఈజ్ ఈక్వల్ టు మల్టీనోమియల్ పవర్కి ఈక్వల్ అవ్వాలి 10. సో ఇది అయ్యే విధంగా ఓన్లీ ఇక్కడ మనకి 3 అన్నోన్స్ ఉంటే 2 రిలేషన్సే ఉన్నాయి. ఈ 2 రిలేషన్స్ నుంచి 3 అన్నోన్స్ కనుక్కోవాలంటే లాజిక్ అప్లై చేయండి, ఏబిసి. సో ఫస్ట్ ఏం చేస్తామంటే ఇందులో తక్కువ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఇది పిక్ చేసుకుందాం. సో ఇది పిక్ చేసుకున్న తర్వాత ఇందులో ఐ కోఎఫిషియంట్ ఏదైతే ఉందో దానికి ప్రిఫరెన్స్ ఇద్దాం. సో సి నుంచి స్టార్ట్ చేద్దాం. సో సి నుంచి స్టార్ట్ చేసేటప్పుడు కూడా లీస్ట్ నెంబర్ నుంచి స్టార్ట్ చేయండి. సో 0. సో సి వాల్యూ 0 అయిపోతే అప్పుడు బి వాల్యూ ఎంత 7. సో మనకి బి ప్లస్ 3c 7 అవ్వాలి కాబట్టి సో బి వాల్యూ 7. సో ఇప్పుడు బీసీలో వచ్చినాయి. ఇప్పుడు ఏ వాల్యూ ఏం కావాలి, మొత్తం ఇంకా బ్యాలెన్స్ ఏ ప్లస్ బి ప్లస్ 10 అవ్వాలి కాబట్టి ఇది ఎంత 3. సో ఇది ఒక సెట్. ఓకే, నెక్స్ట్ ఇంకా రైట్ చేసుకుంటూ వెళ్దాం. సి వాల్యూ 1 అయితే అప్పుడు 3 అవుతుంది. 3 అటు పోతే 7 - 3 ఏమవుతుంది, బి వాల్యూ 4 వస్తుంది. సో బి వాల్యూ 4. ఇంకా బ్యాలెన్స్ 4 + 1 5 కాబట్టి ఇంకా బ్యాలెన్స్ 5 ఉంది కదా, మొత్తం 10 అవ్వాలి కాబట్టి ఏ వాల్యూ 5. సో ఇది కూడా 2 సెట్స్ వచ్చినాయి. ఇంకా చూద్దాం. నెక్స్ట్ సి వాల్యూ 2 తీసుకుంటే ఇది 6 అటు పోతే 7 - 6 అంటే ఎంత, బి 1 వస్తుంది. సో బి వాల్యూ 1. ఇంకా బ్యాలెన్స్ ఏముందో అది ఏ వాల్యూ కవర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు సి వాల్యూ 3 తీసుకుంటే 9 అటు పోతే బి వాల్యూ -2 వస్తుంది. సో నెగిటివ్స్ ఆర్ నాట్ యాక్సెప్టెడ్. సో 0 ఆర్ పాజిటివ్ నెంబర్స్ యాక్సెప్టెడ్. అంటే 3 సెట్స్ వచ్చినాయి. సో 3 సెట్స్ అంటే అప్పుడు ఆ 3 సెట్స్ అంటే 3 టర్మ్స్ వల్ల వస్తుంది. చూడండి ఇక్కడ కూడా వచ్చినాయి 3 టర్మ్స్. సో ఇప్పుడు 10 ఫ్యాక్టోరియల్ ఒక్కొక్క సెట్ రాసేస్తాం. ఏంటి 10 ఫ్యాక్టోరియల్ బై ఏ ఫస్ట్ సెట్. ఏ వాల్యూ ఎంత 3 ఫ్యాక్టరీలు, బి వాల్యూ 7 ఫ్యాక్టరీలు, సి వాల్యూ ఎంత 0 ఫ్యాక్టరీలు అంటే అవసరం లేదు, 0 ఫ్యాక్టరీలు ఎంత 1. సో ఇక్కడ -1 పవర్ బి అంటే ఎంత 7 కాబట్టి -1 పవర్ 7 ఇంటూ 2 పవర్ సి వాల్యూ ఎంత 0. సో 2 పవర్ 0 అంటే ఎంత 1. సో ఓన్లీ మనకు కావాల్సింది కోఎఫిషియంటే కాబట్టి ఇంకా అది అవసరం లేదు. ఇంకో టర్మ్లో కూడా వస్తుంది. అంటే మొత్తం ఇక్కడ మల్టీనోమియల్లో సో 3 టర్మ్స్ వల్ల మీకు ఆ ఎక్స్ పవర్ 7 వస్తుంది. సో ఇంకో టర్మ్ ఏంటంటే 10 ఫ్యాక్టోరియల్ బై. సో 10 ఫ్యాక్టోరియల్ బై. సో నెక్స్ట్ మల్టీనోమియల్లో నెంబర్ ఆఫ్ టర్మ్స్ కూడా ఉంటాయి. పీవైక్యూ క్వశ్చన్స్ ఉంటే నేను ఇక్కడ కవర్ చేస్తాను. మళ్ళీ ఇక్కడ ఏంటి మనం ఒక జనరల్ టర్మ్ లేదంటే సమ్ కోఎఫిషియంట్ ఎక్స్ పవర్ 7 కోఎఫిషియంట్ అలాంటి క్వశ్చన్స్ చేస్తున్నాం. అలా కాకుండా మల్టీనోమియల్లో నెంబర్ ఆఫ్ టర్మ్స్ కూడా ఉంటాయి. పీవైక్యూ క్వశ్చన్స్ వస్తే నేను చెప్తాను. ఒకవేళ రాకపోతే మీరు ఒకసారి కాన్సెప్ట్ ఉంటుంది మల్టీనోమియల్లో. సో పీవైక్యూ క్వశ్చన్స్ కాకుండా బైనామియల్ థియరంలో కాన్సెప్ట్ ఉంటుంది. ఆ వీడియోలో చెక్ చేసుకుంటే మీకు నెంబర్ ఆఫ్ టర్మ్స్ కనుక్కోవడం కూడా ఉంటుంది. సో ప్రీవియస్ క్వశ్చన్లో ఆ క్వశ్చన్ ఉందో లేదో, సో ఉంటే మనకి ఇందులో వస్తుంది, లేకపోతే రాదు. సో నెక్స్ట్ ఏ వాల్యూ ఎంత 5 ఫ్యాక్టోరియల్. సో బి వాల్యూ ఎంత 4 ఫ్యాక్టోరియల్. సి వాల్యూ ఎంత 1 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత 1. సో 1 అంటే ఇంటూ 1 రాసిన ఒకటే రాయిపోయినా ఓకే. నెక్స్ట్ -1 పవర్ బి వాల్యూ ఎంత 4. ఓకే, నెక్స్ట్ 2 పవర్ సి వాల్యూ ఎంత 1. సో అయిపోయింది. నెక్స్ట్ ప్లస్ ఇంకొక సెట్. సో 10 ఫ్యాక్టోరియల్ బై. సో ఏ వాల్యూ ఎంత 7. సో 7 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ బి వాల్యూ ఎంత 1 ఫ్యాక్టోరియల్. సి వాల్యూ ఎంత 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఇక్కడ ఎంత -1 పవర్ బి వాల్యూ ఎంత 1. సో నెక్స్ట్ 2 పవర్ సి వాల్యూ ఎంత 2. సో ఈ సింప్లిఫై చేసేయండి మీకు ఆన్సర్ వస్తుంది. సో ఇవన్నిటిని యాడ్ చేసేస్తే మీకు ఆన్సర్ వస్తుంది.